శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బస్సుల ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు ఊహించని విధంగా దేవుళ్ళుగా మారిపోతారు. నిజంగా వాళ్ళని దేవుడే పంపించుంటాడు. ఆ సమయంలో దేవుడు పంపడం వల్లనే వాళ్ళు అక్కడ ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బస్సు ప్రమాదంలో ఏదైతే మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఉందో, ఈ బస్సు ప్రమాదంలో ఎక్కువ మంది మరణించకుండా, ఎక్కువ మంది ప్రాణాలు పోకుండా కాపాడిన ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు స్క్రీన్ పైన నా పక్కనున్న బాక్స్లో స్క్రీన్ పైన ఆ వ్యక్తిని చూస్తున్నారు. ఈ బాక్స్లో ఇతనే ఇప్పుడు నిజంగా బస్సు ప్రమాదంలో ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు తగలబడిపోయిందో, కంకర ట్రిప్పర్ని ఢీకొట్టి తగలబడిపోయిందో, ఆ బస్సులో ఇతను కూడా ప్రయాణిస్తున్నాడు. ఇతని దగ్గర ఒక మొండి కత్తి ఉందంట. ఆ మొండి కత్తి సాయంతో బస్సు అద్దాలని ధ్వంసం చేసి 8 మంది ప్రాణాలని కాపాడాడు. నిజంగా ఇతనికి తోయటం చాలా గొప్ప విషయం. సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు మనుషులంతా తమ ప్రాణాలు తాము కాపాడుకొని బయటకు వెళ్ళాలి అనుకుంటారు. తమ ప్రాణాలు దక్కితే చాలని పరిగెత్తిపోతారు. బస్సులో ఉన్న వాళ్ళని కాపాడినంటూ బయటికి వెళ్ళిన తర్వాత కేకలేస్తూ ఉంటారు. సహజమైన విషయం. కానీ ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా రాయవరం దగ్గర ఒక పలకల క్వారీ అనే క్వారీకి సమీపంలో ఒక కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ సహాయ కార్యక్రమాలు అందడం కూడా చాలా కష్టతరం అవుతుంది. నిజానికి పోలీసులకు ఉదయం 6 గంటల 10 నిమిషాలకే కాల్ వచ్చింది. పోలీసులు ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చాయి. కానీ అక్కడికి వచ్చేలోపు ఆ మంటల్లో చిక్కుకోకుండా ఆ ఉన్న వ్యక్తులని, అక్కడ బస్సులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడేవాడు నిజమైన దేవుడు అవుతాడు. అటువంటి వ్యక్తే ఈ వ్యక్తి. స్క్రీన్లో కనిపిస్తున్నాడు నా పక్కనున్న బాక్స్లో. నిజంగా ఇతనికి నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడండి, ఇటువైపు చూస్తే ఒకసారి ఇటువైపు నాకు కెమెరాకు నా బాక్స్లో నా వీడియోలో బాక్స్ సైడ్ నాకు ఇటువైపు చూస్తే, నేను చూపిస్తున్న సైడ్ చూస్తే బస్సు ఏ స్థాయిలో మంటల్లో ఇరుక్కుపోయిందో అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే అక్కడ ఏం చేస్తాం? పరిగెడతాం. ముందు మన ప్రాణాలు మనం కాపాడుకోవాలని పరిగెడతాం. మనం బచాయిస్తే చాలు అనుకుంటాం. మన ప్రాణాలు దక్కితే చాలు అనుకుంటాం. కానీ ఈ వ్యక్తి అలా ఆలోచించలేదు. చూడండి, అతని మాటల్లో చూడండి, ఈ వ్యక్తి అలా ఆలోచించలేదు. తను బస్సులో ఉండి కత్తితో బస్సు అద్దాలని ధ్వంసం చేసి, అదే మొండి కత్తితో, ఒక మొండి కత్తి ఉందంట అతని దగ్గర, మొండి కత్తితో బస్సు అద్దాలని ధ్వంసం చేసి అందులో ఉన్న 8 మందిని బయటికి లాగేశాడు, తోసేశాడు. సాధారణంగా ఈ బస్సు ప్రమాదం జరిగిన సమయాన్ని ఒకసారి చూస్తే చాలా బగట్ టైం, అది ప్రమాదకరమైన సమయం. అది ఉదయం 6 గంటల 30 నిమిషాలు. అంటే సాధారణంగా చూడండి, నైట్ అంతా బస్సులో ట్రావెల్ చేసిన వ్యక్తులు ఏం చేస్తారంటే అది కుదిపేస్తూ, ఊళ్ళలో ఆగుతూ, రకరకాల రోడ్లని దాటుతూ పోవడం వల్ల నిద్ర పట్టదు. సో వాళ్ళందరూ కొంచెం మంచి రోడ్డు వచ్చినప్పుడు, బస్సు కదలకుండా ఉన్నప్పుడు నిద్ర వస్తుంది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం కొంత హైవే రోడ్. ఇది హైవే రోడ్డు. వినుకొండ నుంచి ఇది నెల్లూరు వైపు వెళ్ళే రోడ్ అని చెప్తున్నారు. మధ్యలో ఒక రోడ్డు, చాలా కొత్త రోడ్డు, ఇది చాలా బాగుంది. కాబట్టి అప్పుడప్పుడే అందరూ నిద్రపోతున్న సమయంలో కనిపిస్తుంది. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు నిద్రపోయి 13 మంది మరణించడానికి కారణం అదే అయింది. ఎందుకంటే వాళ్ళు నిద్రలో ఉన్నారు, బస్సు వెనక భాగంలో ఉన్నారు. ఆ వెనక భాగం నుంచి తప్పించుకునే అవకాశం దొరకలేదు. మంటలు ముందు నుంచే, ఎందుకంటే బస్సు ముందు నుంచి వెళ్ళి వెనకాల టిప్పర్ని వెనక సైడ్ నుంచి ఢీకొట్టింది కాబట్టి మంటలు ముందు నుంచి అంటుకున్నట్టుగా తెలుస్తుంది. మంటలు అంటుకున్న సమయంలోనే ఈ వ్యక్తి చాలా వేగంగా స్పందించి తన దగ్గర ఉన్న మొండి కత్తితోటి అద్దాలు ధ్వంసం చేసి, బస్సు అద్దాలని ధ్వంసం చేసేసి బస్సులో నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. మొదట బస్సుకు ముందు భాగాన్ని ఉన్న వాళ్ళు చాలామంది డోర్ తీసుకొని అద్దాలు ధ్వంసం చేసుకొని కొంతమంది బయటికి దూకేశారు. ఇతను బస్సు మధ్యలో ఉన్నాడు. ఇతను కత్తితో ఆ బస్సు అద్దాలని ధ్వంసం చేసి మరొక 8 మందిని కాపాడగలిగాడు. కానీ మరొక 13 మందిని మాత్రం రక్షించలేకపోయాడు. మంటలు చూడండి, బస్సులో ఆ మంటని చూస్తుంటే నిజంగా చనిపోతున్న వాళ్ళ ఆహాకారాలు వింటే నిజంగా ఇతను ఎలా భరించగలిగాడు అనిపించింది. కానీ ఇతను నిజంగా అక్కడ ఒక దేవుడు అనే చెప్పాలి. ఆ స్పాట్లో అతను ఉండడం, అతనికి కాపాడాలనే ధైర్యం రావడం, ఆ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎవ్వరూ చేయని సాహసం. ఇతనితో పాటు బస్సులో ఇంకొక 34 మంది ఉన్నారు. ఆఖరికి ఆ బస్సు డ్రైవర్ ఉన్నాడు, ఒక డ్రైవర్ బచాయించున్నాడు. అట్లాగే ఒక క్లీనర్, పాపం అతను కూడా ఒళ్ళంతా గాయాలయ్యే, పొద్దునుంచి మనం చూస్తున్నాం ఆ విజువల్స్. క్లీనర్ ఉన్నారు. వీళ్ళెవ్వరైనా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తారు. చూడండి, ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాడు ఆ బస్సు క్లీనరు. నారాయణ రెడ్డి ఎమ్మెల్యే క్లీనర్ను నారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళెవ్వరు కూడా ఆ బస్సులో తగలబడిపోతున్న వ్యక్తులని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. కానీ ఇతను మాత్రం
చాలా ధైర్యంగా సాహసోపేతంగా బస్సులో ఉన్న మరొక 8 మందిని అయితే కాపాడగలిగారు. దేవుడు ఆయనకి శక్తినిచ్చి ఆ 13 మంది కూడా మంటల్లో చిక్కుకోకుండా అడ్డుకొని ఉండుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇలాంటి మనుషుల్ని ఖచ్చితంగా ఇంకా మానవత్వం బతికే ఉంది, మనిషి అనేవాడు బతికే ఉన్నాడు. స్వార్థపూరితమైన ఈ సమాజంలో మనిషి మానవత్వం అనేది బతికే ఉందని చెప్పడానికి ఇతను ఇప్పుడు నిదర్శనంగా కనిపిస్తున్నాడు. ఇలాంటి మనుషులున్న ఈ సమాజంలో, ఇంకా ఈ దేశంలో వర్షాలు పడుతున్నాయంటే, ఇంకా ఈ దేశంలో న్యాయం విజయాన్ని, ఈ భూమిపైన న్యాయమే విజయం సాధిస్తుందంటే, ఈ దేశంలో ఇంకా పంటలు పండుతున్నాయంటే, భూమిపైన ఇంకా భూమిలోంచి నీళ్లు పైకి వస్తున్నాయంటే, మంచి నీళ్లు దొరుకుతున్నాయంటే కారణం ఇలాంటి మనుషులే. ఇలాంటి సాహసోపేతమైన మనుషులు, ఇలాంటి మానవతా దృక్పథం ఉన్న మనుషులు, ఇలాంటి మంచితనం ఉన్న ఇలాంటి మంచితనం మంచి గుణమున్న మనుషులే ఉండటం వల్లే ఇంకా ఈ స్వార్థపూరితమైన సమాజంలో ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పాలి. ఒకసారి ఆలోచించండి, బస్సు ఫిట్నెస్ సరిగా లేదు, డ్రైవరు బస్సు ఫిట్నెస్ లేదని తెలిసి కూడా 50-60 కిలోమీటర్లే కదా అని చెప్పేసి మొండిగా గుడ్డిగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బస్సుని స్వార్థపూరితంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ బస్సులో ఒక నిస్వార్థుడు ఉన్నాడు. ఆ బస్సులో ఉన్న నిస్వార్థుడు ఏం చేశాడు? బస్సు ప్రమాదానికి గురైనప్పుడు తన ప్రాణం తాను కాపాడుకోవడం కాదు, తోటివారి ప్రాణాలను కూడా కాపాడాలని ఆలోచించాడు. తోటివారి కోసం తన ప్రాణాలనైనా అడ్డు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సాహసంతోనే, ఈ సాహసోపేతమైన నిర్ణయంతోనే బస్సులో ఉన్న 8 మందిని తన దగ్గరున్న మొండి కత్తితో అద్దాలు ధ్వంసం చేసి బస్సులో ఉన్న 8 మందిని కాపాడాడు. నిజంగా అతనికి హ్యాట్సాప్ చెప్పాలి. వీళ్ళంత వరకు అతను నేను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా అతని ఆ బస్సు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో అతని మాటల్లోనే మీకు అందించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ఇలాంటి వ్యక్తులకి నిజంగా మనం ఒక లైక్ కొట్టాలి. ఇలాంటి వ్యక్తుల గురించి నలుగురికి తెలిసేలా చేయాలి. మీరేమనుకుంటున్నారు? ప్రమాదాలు జరిగినప్పుడు ఇటువంటి మానవతా దృక్పథం ఉన్న వాళ్ళు, ఇలాంటి వ్యక్తులు సహాయం చేసేటప్పుడు వాళ్ళకి మనం ఏ విధంగా వాళ్ళని గౌరవించాలి? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. బస్ యాక్సిడెంట్ సంబంధించిన అప్డేట్స్ కోసం ఈస్ట్ టీవీని చూస్తూనే ఉండండి. నా పేరు తిరుమల్.